అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నార్మల్గా డైరెక్ట్ అలాట్ చేస్తాం. అటువంటి కార్యక్రమం తీసేసి సింగరేణి వాళ్ళు అడిగితే మీరు కూడా యాక్షన్ పెడతాను, ప్రైవేట్ వాళ్ళు లెక్క మీరు కూడా యాక్షన్లో పార్టిసిపేట్ కానీ తీసుకోని చెప్పి నిన్ననే యాక్షన్ చేసిన ఆ ఢిల్లీ పెడితే యాక్షన్ కడతారని చెప్పి హైదరాబాద్కి వచ్చిన యాక్షన్. హైదరాబాద్కి వచ్చి చిన్న యాక్షన్ పెడతారు. ఈ బొగ్గును బయట అమ్ముకునే బ్యాచ్ వీళ్ళు ప్రజలకు చేసేవాళ్ళ. ఈ బొగ్గు బాయిలు ఎక్కువ ఇవ్వకపోతే, కొత్త బొగ్గు బాయిలు అలాట్ చేయకపోతే సింగరేణి సంస్థ ఇంకో 20-30 సంవత్సరాల కానీ ఎక్కువ ఉండే పరిస్థితి లేదు. ఇవాళ ఉన్న మైన్స్ 10 సంవత్సరాలు 15 సంవత్సరాల కానీ ఎక్కువ నడవయి. ఇక్కడ సౌండ్పల్లి ఉన్నది, ఇక్కడ నెల్లల మండలం కేకే 2 కేకే 1 ఒకటి ఉన్నది, కేకే 6 అక్కడ మన ఖమ్మం జిల్లాలో కోయగూడెం. ఒక శ్రవణపల్లి వస్తే కనీసం ఒక 3 నుంచి 2-3 వేల 3-4 వేల ఉద్యోగాలు వస్తాయి. ఒక 40-50 సంవత్సరాలు అంటే మేము చేసిన ఈ సంవత్సరం వాళ్ళ ప్రభుత్వంలో కూడా ఈ తాటిచెల వన్ ఉండే ఆ మైనింగ్ మొత్తం గాలికి ఏలాడితే తాళబడితే మనం లాస్ట్ టైం ఒక 2 నెలల కింద అనుకుంటే బట్టి గారు మేము అందరం పోయినప్పుడు సంబంధిత మంత్రితో మాట్లాడి, సంబంధిత సెక్రటరీతో మాట్లాడి ఆ తాటిచెల వన్ అలాంటి చేయించి పెట్టించి ఆల్మోస్ట్ 5-30 వచ్చింది. ఒక్క మైన్ ద్వారా 70,000 కోట్లు సింగరేణి సంస్థలు రాదు. ఈ రకంగా మేము చేస్తే మీరు రోడ్డు ఇవ్వడం అమ్ముతారు. హైదరాబాద్ ఢిల్లీలో టెండర్ పెట్టి వస్తలేడని ఖర్చు పెట్టారు. ఇక్కడ శాతకాలంలో అయింది, వాడు ఎవడో వచ్చి గుజరాత్లో ఢిల్లీలో వచ్చి ఇక్కడ టెండర్ తీసుకుంటున్నారు. ఖచ్చితంగా ఆ మైన్ సింగరేణి వాళ్ళకి రావాల్సింది సింగరేణి వాళ్ళకి చేస్తారు. ఇంకెవడు వచ్చినా భరించరు. ఊరుకుంటే ప్రసక్తి వాళ్ళని చేయరు. నువ్వు దమ్ముంటే ఆపో. నీ మంత్రే కదా ఇప్పుడు కిషన్ రెడ్డి, బొగ్గు మంత్రి కదా ఆయన. బొగ్గు మంత్రి వచ్చి హైదరాబాద్ ఉంటే ఆయన ఉండగా నిన్న టెండర్ పెట్టి యాక్షన్ పెడతాను. వీళ్ళు బొగ్గుని సింగరేణి ప్రైవేట్ పరం చేయాలి. స్టేట్మెంట్ చూసిన పేపర్ దీన్ని ఏమంటారు మరి? బొగ్గులను ప్రైవేట్ పరం అమ్ముడే ఓపెన్ అమ్ముడు ప్రైవేట్ పరమా, లేకపోతే దీన్ని ఏమంటారు అనుకుంటుంది. ఇంకా దేని ప్రైవేట్ పరం? ఖచ్చితంగా ఆయన పెద్దానికి సమాధానం ఇస్తున్నాం. రైతులు వచ్చిన బాబు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.